అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో పీఎం సూర్య గర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి చెప్పబోతున్నాను. ఏంటప్పా ఈ స్కీమ్, దీని బెనిఫిట్స్ ఏంటి, ఈ స్కీమ్ని ఎలా అప్లై చేసుకోవాలి అని మొత్తం డీటెయిల్స్ని నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను. మొదటిగా ఈ స్కీమ్ని 30/7/2022లో శ్రీ నరేంద్ర మోదీ వాళ్ళు ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. కానీ అప్పుడు ఈ స్కీమ్ గురించి అంతలా అందరికీ తెలియలేదు. బట్ ఇప్పుడు ఈ స్కీమ్ చాలా యూస్ఫుల్గా ఉంది అండ్ అందరూ కూడా దీని గురించి తెలుసుకోవాలని కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఈ స్కీమ్ని ఎలా అప్లై చేసుకోవాలి అండ్ దీనివల్ల ఏంటి ఉపయోగాలు అంటే, మీకు ఫ్రీగా 300 యూనిట్స్ కరెంట్ని మీరు పొందవచ్చు. ఆ 300 యూనిట్స్ కరెంట్ పొందడంతో పాటు మీరు సంపాదించవచ్చు కూడా. మీరు తయారు చేసిన విద్యుత్ని మీరు మీ గవర్నమెంట్కి అమ్మేసి దానివల్ల వచ్చిన డబ్బుని కూడా మీరు ఆదాయ రూపంలో మీరు తీసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఒక స్కీమ్ని 1 crore హౌస్కి 300 యూనిట్స్ని ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే మీరు 300 యూనిట్స్ని ఫ్రీగా పొందడంతో పాటు మీరు ఇన్ కేస్ మీ దగ్గర ఎక్కువ ప్లేస్ కన్నా ఉంటే మీరు ఎక్కువ విద్యుత్ని 300 కన్నా ఎక్కువ విద్యుత్ని మీరు తయారు చేయొచ్చు. సో ఈ స్కీము ఎలా తీసుకోవాలి అండ్ దీనికి సబ్సిడీ ఎంత ఇస్తున్నారో అని తెలియాలి అంటే, మొదటిగా మీరు చూడండి దీంట్లో సబ్సిడీ ఫర్ రెసిడెన్షియల్ హౌస్ అంటే మీరు ఇంటికి తీసుకుంటున్నారంటే 30,000 per kilowatt అప్ టు 2 kilowatt వరకు వీళ్ళు 30,000 సబ్సిడీని మనకి అందజేస్తున్నారు. మీరు ఇన్ కేస్ ఇంకా ఒక 1 kilowatt ఎక్కువ తీసుకోవాలి అంటే కూడా ఎక్స్ట్రా 18,000 మీరు కడితే మీకు 3 kilowatt వరకు సబ్సిడీ దొరుకుతుంది. కానీ వీళ్ళు 3 kilowatt వరకు మాత్రమే ఇస్తారు, 78,000 వరకు అంతే ఇస్తున్నారు. దీనిపైన మీరు కావాలి అంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఇష్యూ లేదు. చూడండి, ఇక్కడ 0 నుండి 150 వరకు మీరు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చేస్తే అంత యూనిట్స్ మీరు యూజ్ చేస్తే మీకు 1 to 2 kilowatt కెపాసిటీ మీకు సోలార్ ప్లాంట్ని అందజేస్తారు. దీనికి సబ్సిడీ వచ్చేసి 30,000 ఇస్తున్నారు. 150 to 300 ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చేస్తే మీరు ఎవ్రీ మంత్ ఇప్పుడు ప్రజెంట్లీ మీకు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ వచ్చేసి 2 to 3 kilowatt లో ఇస్తున్నారు. దానికి మీరు 60,000 వరకు సబ్సిడీ పొందొచ్చు. ఇన్ కేస్ మీరు 300 యూనిట్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళు మీకు 78,000 వరకు మీకు సబ్సిడీని అందజేస్తారు. సో మీకు దీంతో యూస్ఫుల్గానే ఉంటుంది, ఎందుకంటే 78,000 వాళ్ళు డబ్బులు మీకు ఇస్తే మీరు ఈజీగా 300 kilowatts యూజ్ చేసే కరెంట్ని ఫ్రీగా మీరు పొందవచ్చు. ఓకే, ఈ స్కీము ఇప్పుడు మరి ఈ స్కీమ్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో అప్లై చేయాలి, దీనికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే మీ యొక్క కరెంట్ బిల్ కావాలి, అలాగే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ కావాలి. సో ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను చెప్పబోతున్నాను. చూడండి, దీనికి మొదటిగా ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి pmsuryagar.gov.in. ఈ వెబ్సైట్లో వెళ్తే మీరు ఈ అప్లికేషన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫేక్ వెబ్సైట్లు కూడా క్రియేట్ చేసి ఉంటారు, కానీ కొంచెం జాగ్రత్తగా మీరు ఈ వెబ్సైట్లోనే వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ని మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎలా అప్లికేషన్ వేయాలో మొదలు పెడదాం. మీరు మొదటిగా క్రోమ్లో వెళ్ళేసి pmsuryagar.gov.inని లాగిన్ చేయండి. ఇలా లాగిన్ చేస్తే మీకు చాలా వెబ్సైట్లో ఓపెన్ అవుతాయి, కానీ ఈ వెబ్సైట్లో మీకు కరెక్ట్ లింక్ ఓపెన్ అవుతుంది, pmsurya.gov.in. ఓకే, దీనికి మీరు లాగిన్ అవ్వండి. ఫస్ట్ ఇది లాగిన్ అయితే చూడండి, ఇలా మీకు ఒక లింక్స్ ఓపెన్ అవుతాయి, క్విక్ లింక్స్ అనేసి. ఇటు చూడండి లెఫ్ట్ సైడ్లో అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మొదటిగా దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిజిస్టర్ హియర్, లాగిన్ హియర్ అని 2 వస్తాయి. మీరు మొదటిగా దీనికి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అవ్వాలంటే మీ యొక్క స్టేటు అలాగే మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద చూపించినటువంటి మీ డిస్ట్రిబ్యూషన్ కన్స్యూమర్ అంటే మీకు ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ యొక్క కంపెనీ డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ బిల్లులో ఇది ప్రొవైడ్ చేసి ఉంటారు, మీకు కావాలంటే మీ బిల్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి నేను సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్, నేను దీన్ని సెలెక్ట్ చేసుకోబోతున్నాను.
తర్వాత మీ యొక్క కన్జ్యూమర్ అకౌంట్ నంబర్ అంటే మీ యొక్క కరెంట్ బిల్ నంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇది పైన థర్డ్ లైన్లోనే ఉంటుంది మీకు మీ యొక్క కన్జ్యూమర్ అకౌంట్ నంబర్. ఇది ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అనేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కరెక్ట్గా చూసుకొని ఈ యొక్క కన్జ్యూమర్ నెంబర్ని ఎంటర్ చేయండి. బికాజ్ దీనివల్ల మీ డీటెయిల్స్లో ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. ఓకే, నేను మా కన్జ్యూమర్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే గిన చూడండి, యువర్ రిజిస్టర్ నేమ్ యాజ్ పర్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనేసి మీ యొక్క పేరులో ఉండే అక్షరాలు కనబడతాయి. ఓకే, అది సేమ్ మీ యొక్క పేరు అయితే ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మళ్ళీ వచ్చేస్తే ఏమంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. దీనికి మీరు కరెక్ట్ అయిన నంబర్ని ఇవ్వండి, ఎందుకంటే దీనికి ఓటీపీస్ వస్తాయి. సో నంబర్ ఇచ్చి క్లిక్ టు సెండ్ మొబైల్ ఓటీపీ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కింద చూపించినటువంటి ఒక ఈమెయిల్ ఆప్షన్, అంటే దీనికి మెయిల్ ఐడి కూడా కంపల్సరీ కావాలండి, ఎందుకంటే మీ యొక్క అక్నాలెడ్జ్మెంట్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లోనే. ఓకే, మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కింద ఏంటంటే ఒక క్యాప్చా కోడ్ని చూపిస్తున్నారు. ఆ క్యాప్చా కోడ్ని కూడా మీరు ఎంటర్ చేసి తర్వాత మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, సబ్మిట్ క్లిక్ అయిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు ఆర్ యు షూర్ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. మీరు ఓకే అని క్లిక్ చేస్తే గిన ఇది కంప్లీట్ అయ్యి మీ మెయిల్ ఐడికి కూడా ఒక రిజిస్టర్ అయిందనేసి ఒక ఈమెయిల్ కూడా పంపుతారు. తర్వాత మీరు లాగిన్ చేయాలన్నమాట. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు లాగిన్ని క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ని అడుగుతుంది అనమాట. ఇదే నంబర్ ఎంటర్ చేసి కింద చూపించినటువంటి క్యాప్చా కోడ్ని మళ్ళీ ఎంటర్ చేయండి. ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు వాళ్ళు ఏ డీటెయిల్స్ అడుగుతారో ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఓకే, దీనికి ఇంకో ఓటీపీ వస్తుందన్నమాట. తర్వాత మీరు లాగిన్ని క్లిక్ చేయండి. ఒకసారి లాగిన్ క్లిక్ అయిన తర్వాత మీకు చూడండి అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అని వస్తుంది. మీరు ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ అని మీకు 3 స్టెప్స్ చూపిస్తున్నారు. ఈ 3 స్టెప్స్ని మీరు కంప్లీట్గా ఫిల్ చేయాలన్నమాట. ఓకే, దీంట్లో నేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ వచ్చి ఉంటుందన్నమాట. ఓకే, మీ యొక్క కేటగిరీ ఆఫ్ అప్లికెంట్ క్యాస్ట్ని కూడా మీరు ఎంటర్ చేయాలి. తర్వాత ఏంటంటే మీ యొక్క అడ్రస్ అడుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మీ కరెంట్ బిల్లో ఏ అడ్రస్ ఉంటే అది ఆటోమేటిక్గా ఫ్లెక్స్ అయి ఉంటుంది. మీరు ఎక్స్ట్రా కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత కిందికి వస్తే గిన మీది మీ యొక్క సిటీ ఉంటుందన్నమాట. తర్వాత పిన్ కోడ్ దీంట్లో ఎంటర్ అయ్యి ఉండదు. సో మీ పిన్ కోడ్ని కరెక్ట్గా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డిడ్ ఎనీ సిఎస్సి విఎల్ఈ హెల్ప్ యూ టు ఫిల్లింగ్ ద అప్లికేషన్ అని అడుగుతారు. దీన్ని మీరే అప్లై చేసుకోవచ్చండి, ఏ సిఎస్సి సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నో అనేసి క్లిక్ చేయండి. తర్వాత ఏంటంటే ఇక్కడ కింద ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డీటెయిల్స్, అంటే మీకు ఎక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుందో ఆ యొక్క కంపెనీ డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఆటోమేటిక్గా మీరు స్టార్టింగ్లో ఎంటర్ చేశారు కాబట్టి నేమ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వచ్చి ఉంటుంది. డివిజన్ ఒకటి మరి మీరు తెలుసుకోవాలి, లేదంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి మీ యొక్క డివిజన్ ఎక్కడికి వస్తుంది అనేసి మీరు మీ డివిజన్ని ఎంటర్ చేయాలి. దాంతోపాటు మీ యొక్క సబ్ డివిజన్, మీ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంటుంది కదా, దాని యొక్క డివిజన్ అండ్ సబ్ డివిజన్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత కిందికి వస్తే గిన ఇక్కడ చూడండి మీకు ఎంత శాంక్షనింగ్ ఆల్రెడీ మీకు ఎంత ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి అది కిలోవాట్లో కూడా చూపిస్తుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే మీ కరెంట్ బిల్ నుంచి వాళ్ళు ఆటోమేటిక్గా మీది ఎంత కరెంట్ బిల్ని కన్జ్యూమ్ చేస్తున్నారో అది కూడా వాళ్ళు చూపిస్తారు అనమాట. కిందికి వస్తే మీరు కేటగిరీ, అంటే మీ రెసిడెన్షియల్ పర్పస్గా కమర్షియల్ పర్పస్ అని సోలార్ రూఫ్ని ఎందుకు తీసుకుంటున్నారు అనేసి వాళ్ళు అడుగుతారు. సో నేను రెసిడెన్షియల్ పర్పస్. మళ్ళీ మీరు ఇక్కడ సోలార్ రూఫ్ టాప్ క్యాలిక్యులేటర్ అని ఒకటి ఎక్స్ట్రా ఉందన్నమాట. దీంట్లో మీరు ఎంత ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తున్నారో అండ్ మీకు ఎంత ఎలిజిబుల్ ఉంది అనేసి మీరు ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్ క్యాలిక్యులేటర్లో మీరు తెలుసుకోవచ్చు అనమాట. దీనికి మీ యొక్క స్టేటు, మీ యొక్క కేటగిరీ, అంటే మీరు రెసిడెన్షియలా లేదంటే కమర్షియల్స్ ఏం పర్పస్కి యూజ్ చేస్తున్నారు అనేసి, అండ్ దాంతోపాటు మీరు ఎవ్రీ మంత్ మీ యొక్క బిల్, అంటే మీ ఎవ్రీ మంత్ ఎంత రిసీవ్ చేస్తారో ఆ యొక్క బిల్ని ఎంటర్ చేయండి. దాంతోపాటు మీకు ఎంత స్క్వేర్ ఫీట్ అవైలబుల్ ఉంది మీ ఇంటి పైన, ఓకే, అది కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
దాంతోపాటు మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో, అంటే మీరు ప్రస్తుతానికి మీరు ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసేకి రెడీ ఉన్నారో దానికి కూడా ఎంటర్ చేయాలన్నమాట. దాంతోపాటు మీకు ఎంత సోలార్ కెపాసిటీ కావాలి అంటే సోలార్ ప్లాంట్ ఎంత కెపాసిటీ 1 కిలోవాటా, 2 కిలోవాటా, 3 కిలోవాటా ఎంత కావాలి అని కూడా మీరు దీంతో మెన్షన్ చేసి ఒక క్యాలిక్యులేట్ కూడా చేయొచ్చు. దాంతో వాళ్ళు మీకు ఎంత శాంక్షన్ చేస్తారని కూడా మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. ఇది డిపెండ్స్ ఆన్ మీ యొక్క ప్లేస్, అంటే మీకు ఎంత ప్లేస్ ఉందో దాంతో పాటు తెలుసుకొని మీరు వేయండి. ఓకే. చూడండి, ఇది ఒకసారి క్యాలిక్యులేట్ అప్లై చేస్తే గిన మీకు ప్రాజెక్ట్ కాస్ట్, ఎస్టిమేట్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 50,000, సబ్సిడీ వచ్చేసి మీకు 30,000 ఇస్తున్నారు. రిమైనింగ్ 20,000 ఏం చేయాలంటే మీరు దీన్ని పే చేసుకోవాలి ఉంటుంది. అది బ్యాంకు ఇస్తుంది కూడా, అది కూడా. ఓకే. ఇలా వస్తే గిన మీరు దీంతో మీకు ఆ యొక్క క్యాలిక్యులేషన్ తెలిసింది కాబట్టి సో మీరు ప్రపోజ్ సోలార్ కెపాసిటీ ఎంత అనేసి మీరు ఎంటర్ చేసి దాంతోపాటు ఎంత కిలోవాట్ అని కూడా మీరు ఎంటర్ చేయాలన్నమాట. కిందికి వస్తే గిన మీ యొక్క లొకేషన్ని మీరు మ్యాప్లో ఎంటర్ చేయాలన్నమాట. ఓకే. దీనికి లాంజిట్యూడ్ లాటిట్యూడ్ అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలని కాబట్టి సో మీరు లొకేషన్ చూసుకొనేసి సేవ్ చేయండి. ఓకే. ఇది సబ్మిట్ చేసినాక ఇక్కడ మీకు మీ ఎలక్ట్రిసిటీ బిల్ లాస్ట్ 6 మంత్లో తీసుకున్న ఎలక్ట్రిసిటీ బిల్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే. దీంతోపాటు ఫైనల్ సబ్మిషన్ ఒకసారి మీరు సేవ్ చేసినాక ఫైనల్ సబ్మిషన్ అనేసి వస్తుందన్నమాట. ఈ ఫైనల్ సబ్మిషన్ అయితే ఇక్కడితో మీ అప్లికేషన్ కంప్లీట్ అవ్వలేదన్నమాట. దీంతోపాటు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క సబ్సిడీ కోసము మీరు బ్యాంక్ డీటెయిల్స్ కంపల్సరీగా ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. మీ ఏ బ్యాంక్ నుంచి సబ్సిడీ తీసుకోవాలని, ఏ బ్యాంక్కి అంటే ఆ బ్యాంక్ నేము, దాని ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే అకౌంట్ హోల్డర్ నేము, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాలి. దాంతోపాటు మీ యొక్క పాస్బుక్ లేదంటే చెక్ బుక్, క్యాన్సిల్ చెక్ బుక్ని మీరు వన్స్ మీరు ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు కింద చూపించినట్టు సబ్మిట్ అనేసి ఎంట్లో అప్పుడు మీ యొక్క అప్లికేషన్ కంప్లీట్ అవుతుందన్నమాట. డూ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది కదా, ఇప్పుడు మీకు అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. ఈ అప్లికేషన్ మీకు మీ మెయిల్ ఐడికి పంపిస్తారనమాట. మీరు ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా, మెయిల్ ఐడిలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా ఈజీగా ఈ యొక్క రూఫ్ టాప్ సోలార్కి మీరు అప్లికేషన్ వేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో తెలిపండి, నేను ఖచ్చితంగా దీనికి రెస్పాండ్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.